ఐబీడీ సెంటర్లో రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారా? అవునండి. ఐబీడీ సెంటర్ కాన్సెప్ట్ అండి, అంటే నేను యూకేలో, ఆస్ట్రేలియాలో ఐబీడీ సెంటర్స్లో చేసేవాళ్ళను. సో దాని నుంచి వచ్చిన కాన్సెప్ట్ అనమాట. అంటే ఐబీడీ సెంటర్ అంటే ఏంటంటే, ఎందుకు ఇట్ ఈస్ డిఫరెంట్ అంటే, మనం ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ కేర్ సెంటర్. వన్ స్టాప్లో విల్ హ్యావ్ ఐబీడీ ఎక్స్పర్ట్స్, డైటీషియన్స్ ఇన్పుట్ ఉంటాయి, అండ్ ఆల్ ద డాక్టర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ ఐబీడీ ఉంటారు. అదే కాకుండా మేము ఈ మధ్యకాలంలో కొంచెం ఏఐ డ్రివెన్ ప్రోటోకాల్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఐబీడీ కేర్లో. ఇవే కాకుండా రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్ అనేవి వరల్డ్ వైడ్ క్లినికల్ ట్రయల్స్ అవుతుంటాయి. ఐబీడీ అనేది కొంచెం సిగ్నిఫికెంట్ ప్రాబ్లం కాబట్టి వరల్డ్ మొత్తంలో యూకే, ఆస్ట్రేలియా, యూఎస్లో చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ ట్రయల్స్ జరుగుతుంటాయి. సో మన ఇండియాలో కొంతవరకు తక్కువ, బట్ ఈ మధ్య కాలంలో ఏమైందంటే గ్లోబల్ ట్రయల్స్ అన్ని కూడా మనకి ఇండియాకి వస్తున్నాయి అన్నమాట. సో దాంట్లో ప్రాపర్ కేర్ ఉన్న సెంటర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ట్రయల్ సెంటర్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు యశోద సమాజ్ కూడా మా ఐబీడీ సెంటర్ కూడా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. సో దాంట్లో క్లినికల్ ట్రయల్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. క్లినికల్ ట్రయల్స్ అనగానే పేషెంట్స్ అందరికీ ఏంటంటే ఒక అపోహ ఉంటుంది అనమాట, ఏదో ట్రయల్ చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ క్లినికల్ ట్రయల్స్ ఏంటంటే ఎనీ న్యూ మెడికేషన్, ఈవెన్ మనకు పారాసిటమాల్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా క్లినికల్ ట్రయల్స్ ద్వారా వచ్చింది. యాంటీబయాటిక్స్ ఏ వచ్చినా కూడా క్లినికల్ ట్రయల్స్ ద్వారా వచ్చినాయి. న్యూ మెడికేషన్ ఏది వచ్చినా కూడా గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్ ఫస్ట్ ఇంప్లిమెంట్ అవుతాయి. ఆ క్లినికల్ ట్రయల్స్లో ఇంప్లిమెంట్ అయినప్పుడు న్యూ మెడికేషన్, అంటే ఎనీ న్యూ మెడికేషన్ ఈజ్ సపోజ్ టు బి మోర్ అడ్వాన్స్ అండ్ విత్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. అవి పేషెంట్ సూటబిలిటీ ఉందా లేదా అని సెలెక్ట్ చేస్తాం. పేషెంట్స్కి సూటబుల్ అయిన పేషెంట్స్ ట్రయల్స్లో ఎంపిక అవుతారు. సో దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు న్యూవర్ మెడికేషన్, మోర్ అడ్వాన్స్ మెడికేషనే కాకుండా మన టెస్ట్లు ఇవన్నీ కూడా సెంట్రల్ రీడర్స్ ఉంటారు. అంటే ఫ్రాన్స్లోనో, సింగపూర్లోనో, యూకేలోనో ఎక్కడో ఇక్కడ చేసిన కొలనోస్కోపీ కూడా అక్కడ పంపిస్తాం. సో అక్కడ సెంట్రల్ టీమ్ అనేది దాన్ని రీడ్ చేస్తారు. వాళ్ళు మాకు ఇన్పుట్స్ ఇస్తుంటారు. సో ఇట్స్ లైక్ అబౌట్ 10-20 పీపుల్ వర్కింగ్ టుగెదర్ ఫర్ పేషెంట్ అనమాట. ఇంతమంది కలిసి పేషెంట్ వర్క్ చేస్తున్నారు. సో ఇవే కాకుండా ట్రయల్స్లో ఏంటంటే, మనకి పేషెంట్ ఇప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బందిని బట్టి మన దగ్గరకు వస్తుంటారు. ట్రయల్స్ సెలెక్ట్ అయిన పేషెంట్స్ ఏంటంటే, వాళ్ళు వచ్చిన టైం కాకుండా ట్రయల్స్ పెట్టే టైంకి వాళ్ళు రావాలి. సో వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం రావాలి కాబట్టి, వాళ్ళు పనులన్నీ వదిలిపెట్టుకొని వస్తారు కాబట్టి వాళ్ళకి ట్రావెల్ అలౌన్స్ కూడా ఇస్తుంటారు క్లినికల్ ట్రయల్స్. అండ్ ఆల్ ద టెస్ట్ విల్ బి ఫ్రీ, ఆల్ ది ఇన్వెస్టిగేషన్స్, మెడికేషన్ కూడా ఫ్రీ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇట్స్ న్యూవర్ మెడికేషన్, దే వాంట్ టు గెట్ ఎ డేటా, బట్ వరీ కావాల్సినంత ఏముండదు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ వచ్చినాక ట్రయల్స్ కంపేర్ చేస్తే ఈ ఇయర్స్ వచ్చే ట్రయల్స్ కూడా అడ్వాన్స్ ఉంటాయి. ఈ ఇయర్స్ కంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే క్లినికల్ ట్రయల్స్ ఇంకా అడ్వాన్స్ ఉంటాయి. ఓన్లీ క్వశ్చన్ ఏంటంటే, మనం 10 మందిని స్క్రీన్ చేస్తే ఒకరో ఇద్దరు సెలెక్ట్ అవుతుంటారు అనమాట. ఎందుకంటే క్రైటీరియా అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ సేఫ్టీ క్రైటీరియా కానీ, సో సైడ్ ఎఫెక్ట్ ఏం రాకుండా ఉండడానికి అంత సెలెక్షన్ స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి అందరు సెలెక్ట్ అవ్వరు. సెలెక్ట్ అయితే ఒక విధంగా లక్కీ అనమాట. మన దగ్గర సెలెక్ట్ అయిన చాలా మంది 4 years నుంచి ఆ ట్రయల్లో ఉండి మెడికేషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దే డూయింగ్ వెరీ వెల్. సో అట్లా ఉంటుంది అనమాట. ఇట్స్ ఎ రోబస్ట్ ప్రాసెస్.